జండూబామ్ అవార్డ్స్ ఏమిటి నా బొంత అనుకుంటున్నారా? ఇంకా నయం, అమృతాంజనం అనాసిన్ అవార్డ్స్ అని కూడా పెట్టేయండి అనుకుంటున్నారా? మరి అలాంటి అవార్డ్స్ ఇచ్చేలా మన బుర్ర తినే సినిమాలు తీశారు కాబట్టి. సినిమా చూసి బయటకు వచ్చాక తలనొప్పితో జండూబామ్ రాసుకోక తప్పదు కాబట్టి ఇవ్వాల్సిందే. ఇలాంటి అవార్డ్స్ ప్రకటించినప్పుడే సినిమా తీసేవారికి చూసేవారికి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. మన వాళ్ళకు అలాంటి అవార్డ్స్ ఇచ్చే ధైర్యం లేదు, కానీ కేరళలో కోకోనట్ అవార్డ్ జ్యూరీ అని ప్రతి ఏటా అవార్డ్స్ ఇస్తున్నారు. అవార్డ్స్ అందుకున్న వారు కాసేపు బాధపడినా మిగతా వారు వారిని చూసి నవ్వుకున్న దర్శకులకు హీరోలకు ఇది నిజంగా అవసరం అనిపిస్తుంది. కొన్ని కళాఖండాలు చూశాక మనిషిని ఊదేయడానికి అవార్డ్స్ ఇస్తారు, కానీ సినిమా బాలేకపోతే డిజాస్టర్స్ పేరిట అవార్డ్స్ ఇవ్వకూడదా ఏంటి అనే ఆలోచనలో నుండి పుట్టిందే ఈ కోకోనట్ అవార్డ్ జ్యూరీ. అలాగే జండూబామ్ అవార్డ్స్ కోసం తెలుగులో 2018లో వచ్చిన సినిమాలతో పోటీ ఎక్కువగా ఉంది. సినిమా టైటిల్, వరస్ట్ డైలాగ్, కర్ణ కఠోరమైన పాట, చెత్త నటన, పరమ చెత్త కథ, వీర విసిగించుడు కథనం వంటి అనేక కేటగిరీల్లో మనమే స్వీయ సమీక్షతో అవార్డులు ఇచ్చేసుకోవచ్చు. ఇంతకీ డిజాస్టరిస్ట్ మూవీ అనే జండూబామ్ అవార్డ్ ఏ సినిమాకు ఇవ్వాలబ్బా అనుకుంటున్నారా? మీకు ఎలాంటి అనుమానం లేదు, అందులో ముందున్నది రామ్ గోపాల్ వర్మ తీసిన ఆఫీసర్. అసలు ఆ సినిమాను నువ్వు చూడవయ్యా అంటే రామ్ గోపాల్ వర్మే మళ్ళీ సాహసం చేయడు. నాగార్జున ఇప్పటికీ ఆ టైటిల్ వినిపిస్తే చాలు గజగజ వణుకుతున్నాడు, పెతాయి గాలులు వేస్తున్నట్టుగా. ఆ సినిమా కొన్ని డిస్ట్రిబ్యూటర్లను ఇప్పటికీ వరద బాధితుల్లాగే మిగిలిపోయారు. ఆ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికీ వరద బాధితుల్లాగానే మిగిలిపోయారు. ఇదే ఈసారి జండూబామ్ అవార్డ్ విన్నింగ్ సినిమా. ఇక నేను మాత్రం ఏం తక్కువ తినలేదు అనుకుంటూ తర్వాత పోటీలోకి వస్తుంది అజ్ఞాతవాసి టైటిల్ పట్టుకుని త్రివిక్రమ్. చిన్న సినిమాలను వదిలేసిన బాగా హైప్ క్రియేట్ చేసి అడ్డగోల రేట్లకు డిస్ట్రిబ్యూటర్స్కి అంతగట్టి ప్రేక్షకుడిని హింసించిన సినిమా బుల్బుల్ బాలయ్య జయసింహ. ఇందులో కూడా తగ్గేది లేదు అంటూ విజయ్ దేవరకొండ నోటా సినిమా వచ్చేస్తోంది. నాగశౌర్య నర్తనశాల, అమ్మమ్మ గారిల్లు రెండూ జండూబామ్ సినిమాలే. ఇక రామ్ పోతినేని మనపై దండయాత్ర చేసింది హలో గురు ప్రేమ కోసం సినిమాతో. ఇది కూడా అవార్డు తీసుకోవడానికి సిద్ధమై వచ్చేసింది. ఇకపోతే గోపీచంద్ పంతం పట్టి మరీ పంతం అనే కళాఖండం తీసి జనాలను హింసించాడు. మెగా ఫ్యామిలీ అయితే ఏంటి అంటూ సాయిధరం తేజ్ కూడా ఈ లిస్టులోకి చేరిపోయాడు. అది కూడా 2 సినిమాలతో. ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ ఈ రెండు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాయి. ఇక నారా రోహిత్ వీరభోగ వసంతరాయుల గురించి మాట్లాడుకోకపోవడం మంచిదే. ఇక మంచు వారబ్బాయి ఆచార్య అమెరికా యాత్ర అంటూ అత్తారింటికి వెళ్ళినప్పుడల్లా షూట్ చేసి మన పైకి వదిలేశాడు. దీనికన్నా తమ్ముడు మనోజ్లా ఏ సినిమా తీయకపోవడమే బెటర్. ఎందరో సినిమాలు ఇలా పోటీలో ఉన్నాయి. సినిమా సరే, ఇక టైటిల్, పాట, డైలాగ్, నటన ఎక్సెట్రా ఇలా అన్ని కేటగిరీల్లోనైనా ఈ సంవత్సరం జండూబామ్ అవార్డులకు ఎంపిక చేసేయచ్చు. కాస్త ఆలోచించి కామెంట్ పెట్టండి.